మస్తబా ఖమేని ఉన్నాడా లేడా? మళ్ళీ ప్రపంచంలో మరొక చర్చ ఎందుకు వచ్చిందంటే ఆయన ఇరాక్కి కృతజ్ఞతలు చెబుతూ సందేశం పంపించారు. మీరు మాకు ఈ యుద్ధంలో చేస్తున్నటువంటి సపోర్ట్కి గాను మేము మీకు కృతజ్ఞతలు చెబుతున్నామని చెప్పాడు. కానీ ఇది కూడా సందేశమే, ఎక్కడా కూడా వీడియో రూపంలో లేదు. అది ఇంతకుముందు విడుదల చేసినటువంటి వీడియో కూడా చాలా పాత వీడియో. ఆ వీడియో పాతదని అప్పుడే ప్రపంచ మీడియా అంతా కూడా కొట్టిపారేసింది. ఇప్పుడు ఒకవేళ మస్తబా ఖమేని ఉన్నా లేకపోయినా ఐఆర్జీసీ, బాసిద్ దళాలు, అలాగే ఇరాన్ ప్రభుత్వం అన్నీ కూడా ఈ విధంగానే దాడి చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మస్తబా ఖమేని అంటే సుప్రీం లీడర్ ఉండాలి కదా, ఎవరో ఒకరు. ఆ సుప్రీం లీడర్ లేకపోతే సైన్యం బలహీనపడుతుంది. కానీ ఇక్కడ ఐఆర్జీసీ ఆ బలహీన పడకుండానే పక్కాగా ప్లాన్ చేసుకున్నారు మొదటి నుంచి కూడా. ఇక్కడ ఎవరు సుప్రీం అంటే మీకు మీరే సుప్రీం, ఏ గ్రూప్కి వాళ్ళే సుప్రీం, లీడర్లే సుప్రీం అన్న విధంగా చెప్పుకున్నారు వాళ్ళు. అప్పుడే అనుమానం వ్యక్తమైంది. తర్వాత మొన్న ట్రంప్ కూడా అతడు బ్రతికున్నాడని నేను అనుకోవడం లేదు, చనిపోయి ఉంటాడు అన్నాడు. దానికి ఇప్పుడు ఆధారం ఏంటంటే ఇరాక్కి సందేశం పంపించాడు. ఎక్కడ వీడియో రూపంలో కనిపించలేదు. అందుకు ఇప్పుడు మళ్ళీ ప్రపంచం మాట్లాడుకుంటుంది. మరొక వైపు ఇరాన్ పోరాడుతుంది, కానీ ఇరాన్లో విపరీతమైనటువంటి సంక్షోభం ఏర్పడింది. మనకి చమురు సంక్షోభం, అక్కడ ఆర్థిక సంక్షోభంతో పాటు ఆహార సంక్షోభం. జనాలు తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నారు. పేరుకి ఇప్పుడు యుద్ధం ఉంది కాబట్టి ఆ విషయం బయటపడడం లేదు. కానీ ఇప్పుడు గనక యుద్ధం ఆగితే ఇరాన్ మళ్ళీ కోలుకోవడానికి దగ్గర సంవత్సరం పట్టేస్తుంది. అంటే మామూలుగా సాధారణ స్థితికి రావడానికి. ఆ తర్వాత దాని యొక్క లోటు బడ్జెట్లు, జరిగినటువంటి నష్టము, అదంతా ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేము. ఎందుకంటే ఇరాన్ అయితే ఇజ్రాయెల్ తోటి, అమెరికాతో పోరాడుతుంది, కానీ తీవ్రంగా దెబ్బతింటుంది. కాకపోతే రష్యా, చైనాలు చేస్తున్నటువంటి కొన్ని నిఘా సహాయాలు, అలాగే చైనా కూడా ఎంతో కొంత అప్పు ఇవ్వడాలు, ఇవన్నీ మొత్తానికి నెట్టుకొస్తుంది. ఇంక యుద్ధంలోకి దిగిన తర్వాత ఇవన్నీ పక్కన పడేస్తాం. యుద్ధం అనేదే ముఖ్యం. ఆ విధంగా పోరాడగలుగుతోంది. కానీ ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగితే మాత్రం ఇరాన్లో విపరీతమైనటువంటి ఆ సంక్షోభం ఏంటనేది తెలుస్తుంది.